బ్రేకింగ్లో చూస్తున్నాం. ములుగు జిల్లాలో తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాల కారణంగా రేగుమాగు వాగు పొంగి పొర్లుతోంది. జాతీయ రహదారి 163పై వంతెన మీదుగా వరద నీరు ప్రవహిస్తోంది. ఈ పరిస్థితుల్లో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వంతెన ముఖద్వారం వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇరు రాష్ట్రాల ప్రజలను ప్రత్యామ్నాయ మార్గం చూసుకోవాలంటూ అధికారులు సూచించారు. వరద పరిస్థితులు పూర్తిగా తగ్గే వరకు రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉంది. గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతమైన మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు గుండా భారీగా వరద నీరు వచ్చి బాసర బ్రిడ్జికి 10 ఫీట్ల కింద నుండి ప్రవహిస్తూ గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. గోదారమ్మ బ్యాక్ వాటర్లో రైతుల పంట పొలాలు నదీ జలాలతో నిండి చెరువుల్లో దర్శనమిస్తున్నాయి. బాసర గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో గోదావరి ఘాట్లు నీట మునిగాయి. బాసర రైల్వే స్టేషన్ అలాగే బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ సమీపం వరకు నదీ జలాలు రావడంతో బాసరతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నదీ ప్రవాహం వల్ల పలు రోడ్లు జలమయం కావడంతో బాసర నుండి పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ములుగు జిల్లాలో తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మరింత అదనపు సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. శేఖర్, ఏం జరుగుతోంది? ఓవరాల్గా చూస్తే కనుక గోదావరి ఉగ్రరూపం దాల్చింది అని చెప్తున్నారు. రమణ, ఏదైతే భారీ వరదల నేపథ్యంలో ఇటు ములుగు జిల్లాలోని జాతీయ రహదారి 163 జాతీయ రహదారి జనగలంక దగ్గర తాడవాయి పట్టణం మధ్యలో కూడా కోతకు గురవడం జరిగింది. అంతేకాదు ఇటు జంపన్న వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రహదారులు మీద భారీగా వరద నీరు చేరడంతో కొన్ని గ్రామాలకి రవాణా సౌకర్యం కూడా నిలిచిపోయింది. ముఖ్యంగా ఇటు తెలంగాణ, ఛత్తీస్గఢ్ కి ప్రధాన రహదారి అయిన ఇదైతే మన 163 జాతీయ రహదారి, హైదరాబాద్ టు ఉపలపట్నం జాతీయ రహదారి ములుగు జిల్లాలోని వాజేడు మండలం టేకులగూడెం వద్ద రేగుమాగు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. గోదావరిలో భారీగా వరద నీరు వస్తుండటంతో రేగుమాగు వాగు కొంత బ్యాక్ వాటర్ గా పేరుకుపోయి మొత్తము వంతెన పై నుంచి 6 అడుగుల లోతులో రేగుమాగు వాగు ప్రవహిస్తున్న నేపథ్యంలో ములుగు జిల్లా ఏఎస్పీ మనం ఎటునాగర్ ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఆదేశాల మేరకు ఇటు వాజేడు వెంకటాపురం పోలీసులు అయితే ముందు ఆ రోడ్డుని బ్లాక్ చేశారు. అక్కడ రేగుమాగు వంతెన పైన బారికేడ్లను ఏర్పాటు చేసి ప్రస్తుతం తెలంగాణ, ఛత్తీస్గఢ్ రహదారిని అయితే వచ్చే పరిస్థితి. వరద ముప్పు తగ్గేంత వరకు కూడా రోడ్ని బ్లాక్ చేస్తారని, ఎవరైనా అత్యవసరం అయితే ఇటు భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం మీదుగా వెళ్లాలని చెప్పేసి పోలీసులు అయితే తెలిపారు. ఇంకా మరీ అత్యవసరం అయితే పోలీసుల దృష్టికి తీసుకురావాలి, ప్రజలు ఎవరు కూడా వంతెన మీద నుంచి దాటే ప్రయత్నం చేయొద్దని అయితే పోలీసులు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ భారీ వర్షాల నేపథ్యంలో గోదావరితో పాటు పలు వాగుల్లో కూడా భారీగా ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఈ ములుగు జిల్లాలో ఉన్న వాగుల మీదకి కానీ ఇటు గోదావరిలో కానీ చేపల పట్టడానికి కానీ వేరే ఎటువంటి పనులకు కూడా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటే పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రమణ. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్. గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతమైన మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు గుండా భారీగా వరద నీరు వచ్చి
బాసర బ్రిడ్జికి 10 ఫీట్ల కింద నుంచి ప్రవహిస్తూ గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. గోదారమ్మ బ్యాక్ వాటర్లో రైతుల పంట పొలాలు నదీ జలాలతో నిండిపోయి చెరువుల్లా దర్శనమిస్తున్నాయి. బాసర గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో గోదావరి ఘాట్లన్నీ నీట మునిగాయి. బాసర రైల్వే స్టేషన్ అలాగే బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ సమీపం వరకు నదికి జలాలు రావడంతో బాసరతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నదీ ప్రవాహం వల్ల పలు రోడ్లు జలమయం కావడంతో బాసర నుంచి పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఫస్ట్ టైం ఎన్ని కావచ్చు. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం గొండ్రియాలలో నిన్న పాలేరు వాగులో కిన్నెర ఉపేందర్ అనే యువకుడు గల్లంతయ్యాడు. ఆ యువకుడు కోసం ఎస్డీఆర్ఎఫ్ అనంతగిరి పోలీసులు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్లో అనంతగిరి ఎస్ఐ నవీన్ కుమార్ రెస్క్యూ బోట్లో ఉండి ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. అటు ములుగు జిల్లా ఏటూరు నాగారం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద 15.180 మీటర్ల ఎత్తులో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. 14.830 మీటర్లు దాటడంతో ఇరిగేషన్ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ఉధృతి పెరుగుతుండడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ములుగు కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో పలు చోట్ల రోడ్లు దెబ్బతిన్న కారణంగా వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న ముందస్తు చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు. వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించడానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ములుగు జిల్లా ప్రజలందరికీ నమస్కారం. మనకి గోదావరి ఎక్కువగా పెరగనున్నది. ప్రజెంట్ 8,34,000 క్యూసెక్స్ ఫ్లో ఉంది. మనకి ఇప్పుడు ఫస్ట్ లెవెల్ వార్నింగ్ ఆల్రెడీ వచ్చేసింది. సెకండ్ లెవెల్ వార్నింగ్ కూడా ఈ రోజు మధ్యాహ్నానికి కానీ ఈవినింగ్ కి కానీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా మనకి అప్పర్ రీచెస్ లో నుంచి ఎక్కువ వాటర్ వస్తుంది కాబట్టి గోదావరి వాటర్ ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంది. సో ఆ పరివాహక ప్రాంతంలో ఉన్న అన్ని ప్రజలకి స్పెషల్లీ వాజేడు, వెంకటాపురం, కన్నగూడెం, ఏటూరు నగరం, మంగపేట ఈ 5 మండలాల ప్రజలకి మేము విజ్ఞప్తి చెప్పేది ఏంటంటే దయచేసి అప్రమత్తంగా ఉండండి. అధికారిక యంత్రాంగంతో సహకరించండి. అనిమల్స్ ని తీసుకుని గొర్రెలు మేపడానికి దానికి దీనికి వెళ్ళవద్దు, ఈత కొట్టడానికి వెళ్ళవద్దు, ఫిషింగ్ చేయడానికి వెళ్ళవద్దు. కొన్ని రోడ్లు ఎక్కువ సెకండ్ లెవెల్ వార్నింగ్ వచ్చిన తర్వాత కొన్ని లోతట్టు ప్రాంతానికి గోదావరి వాటర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇమీడియట్లీ మన అధికారులు చెప్పినప్పుడు దయచేసి సహకరించి రిహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళడం కానీ ఇది కానీ ఖచ్చితంగా చేయాలి. అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. ములుగు జిల్లా ఇక బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం కారణంగా నిర్మల్ జిల్లాలో 2 రోజులుగా అతి భారీ వర్షాలు కురిశాయి. చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు నిండు కుండల్లా మారాయి. కుబీర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జలదిగ్బంధమైంది. దీంతో మేదరి కాలనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, విఠలేశ్వర ఆలయంలోకి భారీగా వరద నీరు వచ్చేరింది. మేదరి కాలనీ వాసుల ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. నిత్యావసర సరుకులు సైతం పూర్తిగా తడిసిపోయాయి. ఇప్పటివరకు ఏ ఒక్క అధికారి రాలేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.
భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి ఇదే సమస్య నెలకొంటోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గ్రామాలు అతలాకుతలమవుతున్నాయి. నిర్మల్ జిల్లా తానూరు మండల కేంద్రంలోని కోలూరు గ్రామం జలదిగ్బంధమైంది. వరద నీరు గ్రామంలోకి వచ్చింది. మోకాలు లోతులో వరద నీరు నిలిచింది. పలు కాలనీల్లో ఇళ్ల వరకు నీరు చేరింది. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అటు పంట పొలాల్లో వరద నీరు చేరి చిన్నపాటి చెరువులను తలపిస్తున్నాయి. అదేవిధంగా బౌసి గ్రామాల్లోకి సైతం భారీగా వరద వచ్చింది. सब इंట్లో వచ్చినాయట పోదామా ఎటు ఇక నిర్మల్ జిల్లా భైంసా గడ్డెనవాగు ప్రాజెక్టులోకి వరద నీరు పోటెత్తుతోంది. ఉదయం 4 గంటల నుంచి ఇన్ఫ్లో పెరుగుతూ పోతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 25,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంటే అంతే మొత్తంలో వరద నీటిని దిగువన ఉన్నటువంటి శుద్ధవాగులోకి అధికారులు వదిలిపెడుతున్నారు. ఇన్ఫ్లోకు 6 గంటల సమయంలో 3 వరద గేట్లను ఎత్తివేసిన అధికారులు వరద పెరగడంతో మరో గేట్ ఎత్తి 4 గేట్ల ద్వారా నీటిని వదులుతున్నారు. ఇన్ఫ్లో పెరుగుదల నేపథ్యంలో 5వ గేట్ను ఎత్తే పరిస్థితులు నెలకొన్నాయని ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. 25,000 క్యూసెక్ల వరద నీటి విడుదలతో శుద్ధవాగు జలమయమైంది. శుద్ధవాగు బైపాస్ రోడ్డు వంతెన పూర్తిగా నీట మునగడంతో మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సమీపంలో శివాలయం జలమైంది. క్రమంలో బస్ డిపోకు సైతం వరద నీటి ముప్పు నెలకొనుంది. శ్మశాన వాటికి పూర్తి స్థాయిలో నీట మునిగింది. 5వ వరద గేట్ ఎత్తివేస్తే పరిస్థితి మరింత అతలాకుతలం అయ్యే ప్రమాదం ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రముఖ పర్యాటక కేంద్రాలైన ములుగు జిల్లా రామప్ప సరస్సుకు భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. రామప్ప సరస్సు పూర్తి నీటి మట్టం 35 అడుగులు కాగా 32 అడుగులకు నీటి మట్టం చేరుకుని జలకళ సంతరించుకుంది. లక్నవరం సరస్సు పూర్తి స్థాయి నీటి మట్టం 33 అడుగులు కాగా పూర్తి స్థాయిలో నుండి మత్తడి పోస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హైదరాబాద్కు వెళ్లే రోడ్డు మార్గం అస్తవ్యస్తంగా మారింది. రోడ్డు కొట్టుకుపోవడంతో పాటు వాహనాలు కూడా కొట్టుకుపోయాయి. దీంతో అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాకపోకలు నిలిపివేశారు. భారీ వర్షం కురవడంతో రోడ్డు మార్గం కూడా వరద దాటి కొట్టుకుపోయింది. సుమారుగా 500 నుంచి 700 మీటర్ల వరకు రోడ్డు కొట్టుకుపోయింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయనిగా ఉన్న నిజాం సాగర్ ప్రాజెక్టు 28 గేట్లు ఎత్తివేయడంతో మంజీరా నది పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో నిజాం సాగర్ ప్రాజెక్టు నిండు కుండలా కలకలాడుతోంది. సుమారు 28 గేట్లు ఎత్తివేయడంతో 2 లక్షలకు పైగా క్యూసెక్ల వరద నీరు మంజీరాలోకి విడుదల చేశారు. దీంతో బాన్స్వాడ సమీపంలోని బొల్లక్పల్లి మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మరోవైపు భారీ వర్షాలకు మంజీరా పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. సాలురా మండలంలోని మంజీరా నది పరివాహక గ్రామాలు కాజాపూర్, హుంసా, మందర్నా గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద ఉధృతి గంటకు పెరుగుతుండడంతో గ్రామంలోని ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గ్రామాలకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సుందర్శాల గ్రామంలో వరదలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరస్వతి బ్యారేజ్ బ్యాక్ వాటర్ ప్రభావంతో గ్రామంలోని పత్తి పొలాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. సుమారు 200 ఎకరాల్లో పత్తి పంట మట్టిలో కలిసిపోయే పరిస్థితి ఏర్పడింది. ఎగువ ప్రాంతంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో అన్నారం సరస్వతి బ్యారేజ్ నిండుకుండలా మారింది. బ్యాక్ వాటర్ పొలాల్లోకి చేరి పంటలను ముంచడమే కాకుండా ప్రధాన రహదారులపై కూడా నీరు నిలిచిపోవడంతో రాకపోకలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
నిర్మల్ జిల్లా భైంసా గడ్డెన్నవాగు ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తివేయడంతో లోతట్టు ప్రాంతమైన రాహుల్ నగర్, ఆటోనగర్ కాలనీలకు భారీగా వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉంది. దీంతో సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, టౌన్ సిఐ గోపీనాథ్, తహసీల్దార్ ప్రవీణ్ కుమార్లు రాహుల్ నగర్ కాలనీ వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి అన్ని వసతులు కల్పిస్తున్నట్లు సబ్ కలెక్టర్ తెలిపారు. భైంసాలోని రాహుల్ నగర్, ఆటోనగర్ కాలనీలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాలతో నిర్మల్ జిల్లాలో అపార పంట నష్టం జరిగింది. జిల్లాలో వరి, పత్తి, సోయా వంటి పంటలకు చెందిన పొలాలు పూర్తిగా నీట మునిగి రైతును నష్టాల పాలు చేసింది. వర్షం విలయం తగ్గడంతో రైతులు మళ్లీ తమ పంట చేలకు వెళ్లి నిలిచిన నీటిని తోడే ప్రయత్నం చేస్తున్నారు. వరి పొలాల్లో ఎక్కడ చూసినా ఇసుక మెట్లే కనిపిస్తున్నాయి. వర్షం ద్వారా జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు జిల్లా యంత్రాంగం ప్రయత్నాలు మొదలుపెట్టింది. జిల్లాలో ఎంత మేర నష్టం వాటిల్లింది, ఏ పంటలు నష్టపోయాయని అధికారులు లెక్కలు వేస్తున్నారు. నుంచి ఏదైతే భారీ వర్షాలు కురవడం వల్ల మరి ఉంసా, మందర్న, కాజాపూర్ ఈ 3 గ్రామాలు కూడా జలదిగ్బంధంలో చిక్కుకోవడం జరిగింది. మరి 3 గ్రామాల ప్రజలు కూడా ఈరోజు అర్థనాదాలు పోషిస్తున్న కూడా ప్రభుత్వము ప్రభుత్వ యంత్రాంగము మరి స్థానికంగా ఉండి మరి 3 గ్రామాల ప్రజలకు కూడా సాలూరా మండలం ఏదైతే హెడ్ క్వార్టర్ ఉందో సాలూరా మండలం హెడ్ క్వార్టర్కి ఈ ప్రజానికానికి తరలించడం జరుగుతూ ఉంది. మరి ఈ రోజు తరలించాలంటే ఉంసా గానీ, మందర్న గానీ, కాజాపూర్ గానీ ఈ గ్రామాల ప్రజలకు తరలించాలంటే మధ్యలో వాగులు ఉండడం వల్ల ఆ వాగుల ద్వారా మరి పబ్లిక్ తరలించడం చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మరి గ్రామాల్లో ఉన్నటువంటి పబ్లిక్ ప్రజలకు మరి అక్కడ ఉన్నటువంటి వంట చేసుకోవడానికి వంట సామాగ్రి లేకపోవడం, మరి అక్కడ వంటలు బియ్యం కానీ, పప్పులు కానీ, ఉప్పులు కానీ ఇటువంటి సామాగ్రి తడిచిపోవడము, మరి ఇల్లు కూలిపోవడము, మరి పైనుంచి వర్షం ఉండడం వల్ల మరి ఏం తినలేక మరి అక్కడ ప్రజానీకం ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మరి ప్రభుత్వం వెంటనే అక్కడ ఉన్నటువంటి 3 గ్రామాల ప్రజలకు ఆహార పదార్థాలు అందించాలని మేము కోరుతా ఉన్నాము. హౌసింగ్ బోర్డ్ కాలనీ ఇంట్లో వరద వల్ల చాలా ప్రభావం జరిగింది. ఏ ఒక లీడర్ రాలేడు, ఎవ్వరు రాలేరు. ఇళ్లలో పోయినాయి, మొత్తం అన్ని ఎక్కడెక్కడ స్మాష్ అయిపోయినాయి. అక్కడ మేము మార్నింగ్ 9:30కి అక్కడ ట్యాంక్ పైన కట్టుకుంటే ఓన్లీ పోలీస్ సిఏలు 2-3 కానిస్టేబుల్ వచ్చారు. వాళ్ళు తీసుకురావడానికి ప్రయత్నం చేసినా బట్ వాళ్ళ ఏ ఎన్డీఆర్ఎఫ్ టీం రాలేదు, ఎవ్వరు రాలేరు, ఒక లీడర్ రాలేడు. మరి ఎందుకు ప్రజలకు సీఎం ఏమో చెప్తాడు, వరద లోతట్టు ప్రాంతాలు అప్రమత్తం చేసినాం, కలెక్టర్ అప్రమత్తంగా ఉండాలి, వాళ్ళు వీళ్ళని. ఏ లీడర్ రాలేడు, ఏం చేయలేరు. కలెక్టర్ కూడా రాలేడు, ఆర్టీఓ రాలేడు, ఎవ్వరు రాలేరు. గవర్నమెంట్ ఎవరి కోసం పనిచేస్తుంది? ప్రజల కోసం కాకపోతే. ఓట్లు వచ్చినప్పుడే ప్రజలు ఓట్లు అవసరం ఉన్నప్పుడే ప్రజలు గుర్తుకొస్తారు గవర్నమెంట్ కి. కనీసం ట్యాంక్ పైన ఉన్నాము, వాటర్ సప్లై చేయలేరు, ఫుడ్ సప్లై చేయలేరు. ఇంతలో వాటర్లు ఇళ్లలో మొత్తం వాటర్ చేరినాయి. ఓట్లు గుర్తుకొచ్చినప్పుడు మాత్రమే ప్రజలు గుర్తుకొస్తారా? మన రోడ్ మీద బ్రిడ్జ్ తెగిందంటే మన మినిస్టర్ సీతక్క వచ్చింది, ఆ రోడ్ మీద ప్రెస్ మీట్ పెట్టింది, బ్రిడ్జ్ కాడ కించిపోయింది. మళ్ళీ ప్రజలు ఇబ్బంది పడ్డారు, ఏమైంది తెలుసుకుందాం అని రావాలి కదా, రాలేరు. చూడండి లేడీస్ ఎంత బాధ కొడుతున్నారు, చూడండి ఒకసారి లేడీస్. ఓట్ల కోసం రాగానే ఓట్లేరి 500 ఎందుకు ఇది బతుకు రాకూరు? రాజకీయ నాయకులు అంటూ మా కాలనీకే రాకూరి. అందరం కలిసి మాకు ఇన్ని పైసలు వేసుకో, మేమనే రోడ్లు ఏమైనా వేసుకుంటాం. ఒక్క రాజకీయ నాయకుడు మా కాలనీకి రాకూరి. మనిషికి ఇన్ని పైసలు వేసుకున్నా, కైకిలు చేసుకున్నా మేము రోడ్లు బాగు చేసుకుంటాం. ఓటు కోసం వస్తే మాత్రం తంతాం, ఇది పక్క. ఓటు కోసం వస్తే మాత్రం తంతాం. మీరు మా కాలనీకే రాకూరు నాయకులు. సీతాకత్తది అటే పోతుంది, చెబిల సభస్తాడు అటే పోతాడు, రమణారెడ్డి గారు పత్తన లేడు. ఏంది మా ఇల్లు చూడు ఒకసారి, కాలనీలన్నీ ఒకసారి డోర్ తీసి మీరు వీడియో తీస్తే మీకు అర్థమవుతుంది. మా బతుకులు మొత్తం దీపైనాక వస్తారా అన్న? 8 ఏళ్ళకి ట్యాంక్ ఎక్కితే 12 దాకా ఏ నాయకుడు రాలేదు. ఇలా ఏం తింటారు? ఇలా భార్య ప్రెగ్నెన్సీ ఈ పెట్టుకోవాలి, పరిస్థితి ఎట్లా? గడ్డెన్నవాగు ప్రాజెక్టుకి సంబంధించి 5 గేట్లు ఓపెన్ చేయడం జరిగింది. అవుట్ఫ్లో 37,000 క్యూసెక్స్ అవుట్ఫ్లో ఉంది. ఇప్పుడు ఈ 37,000 క్యూసెక్స్ అవుట్ఫ్లో నుంచి దాదాపుగా మనకు 50,000 క్యూసెక్ల అవుట్ఫ్లో వరకు పెరిగే అవకాశం ఉంది. ఇంకా భోకర్ మరియు మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో ఎగువ ప్రాంతంలో పడుతున్న వర్షాలకు గాను ఎక్కువగా ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. కాబట్టి గడ్డెన్నవాగు పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా పోలీస్కి సహకరించి వీలైనంత తొందరలో ఎవాక్యుయేట్ చేయాల్సిందిగా ఉంది. రాహుల్ నగర్ ఆల్ ఫోర్స్ స్కూల్ బ్యాక్ సైడ్ వరకు కూడా వాటర్ వచ్చింది. ప్రజలు తొందరగా స్పందించి వెంటనే ఎవాక్యుయేట్ చేయండి. మీకు అందరికీ కూడా రాహుల్ నగర్ ప్రాంత వాసులందరికీ కూడా గ్రేట్ ఫంక్షన్ హాల్లో రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఫుడ్ కూడా ఏర్పాటు చేస్తారు. కాబట్టి అందరూ కూడా చిన్నపిల్లల్ని తమ విలువైన వస్తువులను, మెడిసిన్స్ కానీ అట్లాంటి ఏ వస్తువులు ఉన్నా కూడా తీసుకొని వెంటనే ఖాళీ చేసి సేఫ్టీ ప్లేస్కి వెళ్ళవలసిందిగా భైంసా పోలీస్ నుంచి, అదేవిధంగా నిర్మల్ జిల్లా పోలీసు వైపు నుంచి
నిర్మల్ జిల్లాలో మరియు మహారాష్ట్ర నుండి భారీ ఎత్తుగా వర్షాలు రావడం వలన మనకి గడ్డెన వాగు ప్రాజెక్టులో ఇన్ఫ్లో చాలా ఎక్కువ ఉంది. దానివల్ల మనం వాటర్ రిలీజ్ చేయాల్సి వస్తుంది. ఇన్ఫ్లో మనకి ఎక్కువగా ఉండడం వల్ల మనకి కొన్ని రాహుల్ నగర్, ఆటో నగర్ ఇలాంటి ఏరియాస్లో వాటర్ ఎక్కువగా రావడం వలన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మనం అధికారులు వస్తున్నారు. అలాగే కొన్ని చోట్ల వెకేట్ చేయాల్సి ఉంటుంది. సో అధికారులు సూచించిన దాని ప్రకారంగా వెకేట్ చేసి టెంపరీగా వాళ్ళు చెప్పే సూచనలకు అనుకూలంగా వినాలని చెప్పేసి కామారెడ్డిలో మరోసారి క్లౌడ్ బరస్ట్ అయ్యే అవకాశం ఉంది. కామారెడ్డి మళ్లీ వర్షం మొదలైంది. రానున్న మరో 2 గంటల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే పలు కాలనీలు వరద గుప్పెట్లో ఉన్నాయి. మరోసారి వర్షం పడడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రజలు, అధికారులు భయాందోళనలో ఉన్నారు. ఇప్పటికే కామారెడ్డి జిల్లాలో వాగులు, వంకలు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. ఉత్తరాఖండ్ కుంభవృష్టి కుదిపేసింది. రుద్రప్రయాగ్, చమోలి జిల్లాల్లో ఆకస్మికంగా కురిసిన భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. వరదలు, కొండ చర్యలు విరిగిపడడంతో పలు కుటుంబాలు శిథిలాల కింద చిక్కుకోగా మరికొందరు గల్లంతయ్యారు. అనేక ఇళ్లు, వంతెనలు ధ్వంసం అయ్యాయి. చమోలి జిల్లా దేవల్ ప్రాంతంలో మోపటాలో జరిగిన ఘటనలో తారాసింగ్, ఆయన భార్య గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. ఇదే ప్రాంతంలో విక్రమ్ సింగ్ దంపతులు గాయపడ్డారు. వారి పశువులు కోల్పోవడంతో దాదాపు 15 నుంచి 20 పశువులు మృత్యువాత పడ్డాయి. రుద్రప్రయాగ్ జిల్లాలో పరిస్థితి తీవ్రంగా ఉంది. అలకనంద, మందాకిని నదులు సంగమ స్థానం వద్ద ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. కేదార్నాథ్ లోయలోని లవారా గ్రామంలో మోటార్ రోడ్డుపై ఉన్న ఒక వంతెన వరద ఉధృతి కొట్టుకుపోయింది. రుద్రప్రయాగ్లోని ప్రసిద్ధ హనుమాన్ ఆలయం పూర్తిగా నీట మునిగింది. నదీ జలాలు నివాస ప్రాంతాల్లోకి చేరడంతో అధికారులు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా హల్దాని, భీమ్తాల్ రహదారిపైకి రాణిబాగ్ వంతెన సమీపంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో రుద్రప్రయాగ్, బాగేశ్వర్, చమోలి, హరిద్వార్, పితోరాగఢ్ జిల్లాల్లో అధికారులు శుక్రవారం పాఠశాలకు సెలవు ప్రకటించారు. కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకంలో భాగంగా దామరగిద్ద మండలం కానుకుర్తిలో భూములు కోల్పోతున్న భూ నిర్వాసితుల భూములు సర్వే చేయడానికి తెల్లవారుజామున 3 గంటలకు వచ్చిన అధికారులు పోలీసులను అడ్డుకున్నారు. తమ భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటోందని మహిళా రైతు కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఆ రైతును ఆసుపత్రికి తరలించారు. బలవంత భూసేకరణ వెంటనే ఆపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయమైన పరిహారం ఎకరాకు 35 లక్షల రూపాయలతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. కాన్కుర్తి రిజర్వాయర్ కింద భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు 14 లక్షల పరిహారం మాత్రమే ఇస్తామని చేయడం సరికాదు అన్నారు. వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలని రైతులు డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టుకు అంతర్జాతీయ నిపుణుల బృందం చేరుకుంది. సెప్టెంబర్ 1వ తేదీ వరకు ఈ బృందం పోలవరం ప్రాజెక్టులోని వివిధ నిర్మాణాలను పరిశీలిస్తుంది. జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమీక్షలు నిర్వహిస్తారు. అంతర్జాతీయ నిపుణుల వెంట కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రతినిధులు కూడా ఉంటారు. పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న వివిధ నిర్మాణ పనులను పరిశీలించి జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులకు తగు సూచనలు, సలహాలు ఇస్తారు. వీరితో పాటుగా కేంద్ర జలశక్తి శాఖ డిప్యూటీ కమిషనర్ గౌరవ్ సింఘాల్, పీపీఏ సభ్య కార్యదర్శి ఎం రఘురామ్, కేంద్ర జలసంఘం అధికారులు ఉంటారు. పోలవరం ప్రాజెక్టు సిఈ కె నరసింహమూర్తి, అలాగే ఎంఈఐఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సతీష్ బాబు అంగర పనుల వివరాలను నిపుణుల బృందానికి వివరించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి వచ్చిన నిపుణుల బృందం తొలుత జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమావేశం కానున్నారు.
వైసీపీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం రుషికొండలో నిర్మాణాలతో ప్రజాధనాన్ని వృధా చేస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రుషికొండపై వైసీపీ హయాంలో 7 బ్లాకులకి 4 మాత్రమే కట్టారని 454 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. గతంలో అవి నిర్మిస్తున్న టైంలో వైసీపీ నేతలు మమ్మల్ని అందులోకి రానివ్వలేదు, ఎన్నో అడ్డంకులు సృష్టించారని గుర్తు చేసుకున్నారు. నిర్మాణాల్లో 2 బ్లాకులకు మాత్రమే 90 కోట్లు ఖర్చు చేశారు, ఒకదానికి 70 కోట్లు ఖర్చు పెట్టారు. మరో బ్లాక్ 20 కోట్లతో కట్టారు, కానీ 7 బ్లాకులు కట్టాల్సి ఉండగా 4 మాత్రమే పూర్తి చేశారు. కానీ 4 బ్లాకులకి ఏకంగా 454 కోట్లు ఖర్చు చేయడంపై పవన్ కళ్యాణ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జనసేన విస్తృత స్థాయి సమావేశాలు విశాఖపట్నంలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, జనసేన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రుషికొండ మీద నిర్మాణాలు పరిశీలించారు. కొత్త అది చాలా 454 కోట్లు పెట్టి కట్టారు. 69 ఎకరాలలో 7 బ్లాకులలో 7 బ్లాక్స్ నిర్మాణానికి వాళ్ళు చేశారు. అది కూడా ఏం చేశారంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ రిసార్ట్ కింద చెప్పారు. గవర్నమెంట్ జీవోలో ఏముందంటే రీడెవలప్మెంట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ రిసార్ట్, దట్స్ హౌ దే హావ్ రైజ్డ్ ది బిల్. దాంట్లో 2 బ్లాకులే పెట్టారు. ఫస్ట్ వాళ్ళు పెట్టింది ఏంటంటే 7 బ్లాక్స్ లో బడ్జెట్ ఒకదానికి 90 పైన, ఇంకో దానికి 70 పైన, 2 ఫేజెస్ లో ఇంతే. వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు 164 కోట్ల రూపాయలు, 164 కోట్ల రూపాయలతోటి 7 బ్లాక్స్ కట్టేటప్పటికి అది ఆ 7 బ్లాక్స్ కి పూర్తి చేయాలి. బ్లాక్ అంటే బిల్డింగ్ కాదు, రెసిడెన్షియల్ బ్లాక్ ఇస్ 1, సిఎంఓ ఆఫీస్ ఇస్ 1, ఇవన్నీ కూర్చొని అలాగా వాళ్ళు 7 బ్లాకులు ప్లాన్ చేసుకుంటే 4 బ్లాకులే కట్టారు. 7 బ్లాకులకి వాళ్ళు ప్లాన్ చేసినప్పుడు 92 కోట్లు ఫస్ట్ ఫేజ్, రెండో ఫేజ్ 53 కోట్లు. సో రెండు కొంచెం అటు ఇటుగా పెడితే 160 కోట్లు పై చిల్లుకు వాళ్ళ ఒరిజినల్ ప్లాన్. అది ఏదైనా సరే ఇంకో చోట పైకి వెళ్ళిందంటే ఒక 2 అవుతుంది. 4 బ్లాకులకే 454 కోట్లు అయింది. ఒరిజినల్ ప్లాన్ 92 కోట్లు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్. దీనికి లోపలికి వెళ్ళి చూసి నేను వచ్చినప్పటి నుంచి కూడా మమ్మల్ని గత కాలం రానివ్వలేదు. ఇప్పుడు ఏమైపోయింది, ఒక డ్యామేజ్ జరిగిపోయింది. ఋషికొండ ఒకప్పుడు ఇక్కడ రిసార్ట్స్ ఉన్నప్పుడు టూరిజం మన శాఖకి ఆదాయం 7 కోట్లు ఉంది. 7 కోట్ల ఆదాయం కోల్పోగా ఇప్పుడు అదనపు భారం 453 కోట్లు పడి ఇప్పుడు కరెంటు బిల్లు ఆదాయ మన సంవత్సరానికి కట్టాల్సిన ఇంకా ఉపయోగించకుండా జస్ట్ అది లైట్ లేసి అప్పుడప్పుడు ఏసీ లాంచ్ చేయడానికి 15 లక్షలు అవుతుంది. దాని మీద ప్రాబ్లం ఏముందంటే కొత్త అది చాలా